ఈ రోజు నేను ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తా ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతా ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏ మాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో 25 ఏళ్లు 30 ఏళ్లకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్లీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను, కట్టెల పొయ్యి అయితే చాలా కష్టం అయ్యేది నాకు వంట చేయడం. గ్యాస్ కాబట్టి గ్యాస్ ఇచ్చాం, కాఫీ పెట్టాం. నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను. మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి.